హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం అమ్మ గురించి ఒక చిన్న స్టోరీ తెలుసుకుందాం. అమ్మ అనిన వెంటనే మనకు చెప్పలేనన్ని విషయాలు గుర్తుకొస్తాయి. అండ్ అమ్మతోనే మనం ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటాం. సో అమ్మ అనగానే మనకు పక్కన ఉన్నప్పుడు వాల్యూ అనేది తెలియదు. ఒక క్షణం వాళ్ళు లేకపోతే మనం ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే అనిపిస్తుంది. సో స్టోరీలోకి ఎంటర్ అయ్యే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియో. సో స్టోరీ నేమ్ వచ్చేసి అమ్మ దయ అండి. సో అమ్మ దయ అనే మాటలే మన హృదయాన్ని తాకేవి. ఇక్కడ చిన్న చిన్న హృదయాన్ని కదిలించే అమ్మ దయ కథ మీకోసం. ఓ చిన్న గ్రామంలో రాజు అనే బాలుడు ఉండేవాడు. అతని తండ్రి తక్కువ ఆదాయంతో జీవనం సాగించేవాడు. కానీ రాజు చదువులో తేజోవంతుడు. ఒక చిన్న సమస్య, అతనికి పాఠశాలకు వెళ్ళే చెప్పులు లేవు. ఒకరోజు పాఠశాలలో ఉత్తమ విద్యార్థిగా ఎంపికయ్యాడు. ఉపాధ్యాయుడు సభలో అవార్డు ఇవ్వబోతున్నాడు. కానీ రాజు తల వంచుకున్నాడు. ఏం రాజు, సంతోషపడాల్సిన విషయం ఇది కదా అన్నాడు ఉపాధ్యాయుడు. రాజు మౌనంగా ఉండిపోయాడు. అయినా ఆయన చూపుల్లోని బాధను తల్లి ఎరిగింది. రాత్రి దాకా కష్టపడి పనిచేసి తాను జమ చేసుకున్న కొన్ని రూపాయలతో రాజుకి మంచి చెప్పులు కొనిచ్చింది. ఆ మరుసటి రోజు రాజు సభకు పైనుంచి దిగిన వాడిలా గర్వంగా కొత్త చెప్పుల్లో మెరిసిపోయాడు. అవార్డు తీసుకున్న తర్వాత స్టేజ్ మీదే తన తల్లిని గుర్చి ఇలా అన్నాడు: నాకు ఈ అవార్డు కన్నా ఈ చెప్పులు ఇచ్చిన అమ్మ దయే గొప్పది అని అమ్మ గురించి చాలా గొప్పగా తెలియజేస్తున్నాడు రాజు. సో ఇదండి ఇవాల్టి చిన్న స్టోరీ. సో అమ్మ దయ మీకు నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియో. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.